నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే తెలంగాణలో ప్రస్తుతం హీట్గా రన్ అవుతున్న అంశం హైడ్రా. రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రాకి జరుగుతున్నంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ఆల్మోస్ట్ ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేయటం జరిగింది. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? అందరి అభిప్రాయమే నాది కూడానండి. ఒక సామాన్యుడిగా చెప్తున్నాను. ఓకే, హైడ్రా అనేది ఎసెన్షియల్ ప్రాజెక్ట్ ఇప్పుడు. ఎందుకంటే చెరువులు ఇప్పుడు భవిష్యత్ తరాలకి ఏం లేకపోయినా బ్రతకగలరు, నీరు లేకుండా బ్రతకలేరుగా. మొన్న కల్కి సినిమాలో చూపించినట్టు గంగలోని ఆఖరి చుక్క కూడా ఎండిపోతే బతికెట్లా ఉంటుందో ఆ సినిమాలో కొంత చూపించారు. అది మేబీ ఒక గెస్సింగ్ కావచ్చు, లేకపోతే అది ఫేకే అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి రాదంటానికి గ్యారంటీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. కాకపోతే ఈ పని ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే సెలెక్టివ్గా కొంతమంది సెలబ్రిటీలు తీసేసినంత మాత్రం రావు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ లాంటి బ్రదర్స్ కాలేజెస్ పెట్టి కూర్చున్నారు. అలా కాలేజ్ కూడా వాటర్ బాడీని ఆక్యుపై చేసి కట్టారని చెప్పేసి చెప్తున్నారు. చెప్పటం ఏంటి, ప్రూఫ్స్ కూడా వదిలేరు. మరి మిగతా వాళ్ళు అందరివి తీసేసినట్టు ఆ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వేరే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా తొలగిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మేము ఇంకా అభినందిస్తాం. అంటే చేయగలుగుతారంటారా వీళ్ళ పని? చేయగలుగుతారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. త్వరలో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ ఒక్క పని చేసేస్తే గనక ఆయన చేస్తున్న పని పట్ల పని నిస్వార్థంగా చేస్తున్నారని ఆ పని పట్ల మరింత అప్రిసియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాదు అని చెప్పేసి వాళ్ళని కనుక విడిచిపెట్టారా, ఇప్పుడు వరకు చేసిందంతా కూడా తన రాజకీయ అవసరం కోసం, లేకపోతే తన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటం కోసం చేశాడని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇంతకు ముందంటే మీరు చెప్పినట్లుగా సామూహికంగా కలవటానికి ఊరంతా కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేయటము, లేదా కాలనీ వాసులంతా కలిసి ఒక విగ్రహం. ఇప్పుడు చూస్తే ప్రతి సందులో విగ్రహాలు, ఏ సందుకు ఆ సందు, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్. సరే, కొంతవరకు కాస్త ప్రజల్లో అవగాహన వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంతవరకు తగ్గి మట్టి విగ్రహాలు అనేవి ఎక్కువ కొనటం చూస్తున్నాము. బట్ వీటి వల్ల ట్రాఫిక్కి విపరీతంగా అంతరాయం కలుగుతోందని, అలానే గణేష్ మండపంలో ఈ 9 రోజులు పెట్టే డీజేకో లేకపోతే ఈ భజనకో మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతోందని కొంతమంది వాదన. చెప్తున్నా కదండి, ఆ కొంతమంది ప్రతి చోట ఉంటారు, ప్రతి సందర్భంలో ఉంటారు. కాకపోతే అది ప్రతిసారి హిందువులకు సంబంధించిన పండగప్పుడే ఉంటారు. ఈ రోజున విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు. మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అని చెప్పేసి. మట్టి విగ్రహమైనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహమైనా, ఏదైనా సరే చూసేవాడి భక్తిలో ఏ లోపం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో ఆ పిఓపి వల్ల కావచ్చు, లేకపోతే దాని మీద వాడే సింథటిక్ కలర్స్ వల్ల కావచ్చు జల కాలుష్యం అయిపోతుంది అని చెప్పేసి అంటారు. లేకపోతే వేరే రకాల కాలుష్యాలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే వినాయక చవితిలో మహా అయితే 9 రోజులు నిమజ్జనాలు మొదలు పెడితే, ఒకవేళ మొదటి రోజు నుంచి మొదలు పెట్టినా కూడా ఒకే రోజుకి చేసేసేవాళ్ళు అంత పెద్ద విగ్రహాలు పెట్టరు. 5వ రోజు నుంచి 9వ రోజు వరకు ఈ విగ్రహాలన్నింటిని నిమజ్జనం చేసిన విగ్రహాలు నీళ్ళల్లో నానిపోయి కలిసిపోతున్నాయి లేదు. అలా నిమజ్జనం చేయగానే బయటికి క్రేన్లతో లాగేస్తూ ఉన్నారు. సో చేసిన వాడికి నేను చేశానన్న ఒక తృప్తి తప్ప వేరే ఏం లేదు. కానీ ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకుని అసలు ప్రపంచంలో ఉన్న కాలుష్యం మొత్తానికి వినాయకుడి విగ్రహాలే కారణం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అంతా ఎక్కడుంటారు చెప్పమంటారా? ఏసీ రూమ్స్లో చక్కగా చిల్డ్ వాటర్, లేకపోతే చిల్డ్ బీర్ తాగుతూ ఉంటారు. ఈ ఏసీల వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందండి? తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ చూడండి, ఎన్ని ఏసీలు ఉంటాయో. మరి ఏసీల వల్ల కాలుష్యం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏసీల నుంచి రిలీజ్ అయ్యే ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే ఓజోన్కి డ్యామేజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరి సాక్షాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి ఏసీలు పెట్టుకుని తిరుగుతున్నారు, దానిలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండే సెక్రటేరియట్కి ఎన్ని ఏసీలు ఉన్నాయండి? పోనీ ఈ సెలబ్రిటీస్ కొంతమంది దీని గురించి ఆడిస్తూ ఉంటారు, మట్టి గణపతి, మహాగణపతి. ఓకే, మీరు చెప్పిన మెసేజ్ నేను తప్పు పట్టట్లా, ఓకే, మార్చుకుంటే మంచిదే. కానీ వీళ్ళందరూ మారుతారా? మరి వీళ్ళందరూ ఏసీ రూమ్స్లో బతకట్లేదా? వీళ్ళు ఒక్కొక్కళ్ళు తిరిగే ప్రైవేట్ జెట్స్ ఉంటాయి. ఒక గంటకు వచ్చేప్పటికి దాదాపు 1.5 to 1.5 టన్ కార్బన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళు ఒక్కొక్కళ్ళు బీర్లు, స్కాచ్లు తాగుతారు. ఒక బీర్ తయారవటానికి ఎన్ని లీటర్లు వాటర్ వేస్ట్ అవుతుందండి? మరి వీళ్ళంతా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాడు కదా. వీళ్ళందరూ కాలుష్యం రోజు జరిగేది కర్మ ఏంటంటే, ఈరోజు నా రాజకీయ నాయకులు ఉన్నారు,
గెలిస్తే టపాకాయలు కాలుస్తారు, ఎవడైనా చస్తే టపాకాయలు కాలుస్తారు, అప్పుడెప్పుడు కాలుష్యం కనపడదు. దీపావళి అప్పుడు మాత్రం కాలుష్యాలు గుర్తొచ్చేస్తాయి. ట్రాఫిక్ జామ్ అతిపెద్ద సమస్య. వినాయకుడి మండపాల వల్ల అత్యంత దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని మాట్లాడతారు. ఈ రంజాన్ అప్పుడు 4 రోజులు హలీం బట్టీలు పెట్టి రోడ్ల మీద ఒక్కొక్కడు పెద్ద పెద్ద మందన పెట్టి తినిపిస్తూ ఉంటారు కదా, మరి అప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ కనపడవా? అదేదో లూలు మాల్ అని ఒకటి పెట్టారు కూకట్పల్లిలో, ఆ మాల్కి ప్రతి శనివారాలు దాని కారణంగా రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి అలానే మాల్స్ మూసేస్తారా? కానీ హిందువుల పండగ 9 రోజులు జరుపుకునే పండగ, 10 రోజులు జరుపుకునే పండగ, ఇది మాత్రం పెద్ద సమస్య అయిపోతుంది దేశానికి. హిందువులకి ఈ సమస్య కదండి. వినాయక చవితి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, దీపావళి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, చివరికి హోలీ వస్తే ఒక బ్యాచ్ వస్తారు. రంగుల వల్ల, సింథటిక్స్ వల్ల కళ్ళు పోతున్నాయి, అది పోతున్నాయి అని చెప్పేసి. సంక్రాంతికి కూడా తయారయ్యారు ఈ మధ్య, గాలిపటాలు ఎగరేస్తుంటే పక్షులకు ప్రమాదం వస్తుందని చెప్పేసి. రోజు చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని టెక్నాలజీ డెవలప్ అయిపోయిందని మురిసిపోతున్న వీళ్ళకి తెలియదా అదే సెల్ ఫోన్ టవర్స్ కారణంగా చిన్న చిన్న పక్షి జాతులన్నీ అంతరించిపోయాయని? మరి అలాని మానేస్తారా? మరి ఈ 9 రోజులకి సంబంధించి పెట్టే డీజే సౌండ్స్ కానీ, లేకపోతే అసలు విపరీతంగా ఇప్పుడు మీరు అన్నట్లే వాయు కాలుష్యం కూడా పెరిగిపోతుంది, శబ్ద కాలుష్యం. అయ్యో, ప్రాబ్లం ఏంటంటేనండి, ఓపెన్ ఎయిర్లో 10 భక్తి పాటలు పెట్టుకుంటారు ఒక రోజుకి. ఓకే, మాక్సిమం పెడితే మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట పెడతారు. ఇదంతా ఓపెన్ ఎయిర్లో, 1 గంట పూజ జరిగిద్దేమో, ఓపెన్ ఎయిర్లో ఉంటుంది, 1 గంట పూజ జరుగుతుంది అనుకుందాం. కానీ ఇలా మాట్లాడే మేధావులందరూ కూడా వీకెండ్ రాగానే పబ్బుల్లోకి వెళ్ళిపోయి హై పవర్ డీజేలు పెట్టుకుంటారు క్లోజ్డ్ రూమ్స్లో. మరి అప్పుడు ఏంటి, వీళ్ళు ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఎందుకు రాదంటారు? హిందూ పండగలప్పుడు వినిపించే సౌండ్లే వీళ్ళకి డిస్టర్బెన్స్ వస్తున్నాయి. వీళ్ళు టిక్కెట్లు కొనుక్కుని, వేలకు వెలుబోసి టిక్కెట్లు కొనుక్కొని తాగి తందనాలు ఆడే సందర్భంలో వీళ్ళు పెట్టుకునే సౌండ్లు ఏవి మంచి, అవన్నీ ఇంపుగా ఉంటాయి. దీపావళి టపాకాయలు రంగానే కూడా సినిమా యాక్టర్లు అందరూ బయటకు వచ్చేస్తారు, అంటూ ఉంటారు ఈ టపాకాయల సౌండ్లు అన్నిటికీ కుక్కలకి చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. మరి మిగతా రోజుల్లో పేల్చే టపాకాయలు అన్నిటికీ ఆ కుక్కలు డిస్కో డాన్స్లు ఆడుతున్నాయా సంతోషంతో? అలాగే సౌండ్ కాలుష్యం అనగానే ఇంకా డీజేల గురించి అంటున్నారు. మరి ఓపెన్ ఎయిర్లో ఈ 10 రోజులు పెట్టుకునే వినాయక చవితి పాటలు అంత సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, ఆ 10 రోజులు వినాయక మండపాల నుంచి ఏమొస్తుందండి? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, ఓం శాంతి 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 అంటే మంచిగా వస్తుంది. కానీ ఇదే దేశంలో, ఈ 70% హిందువులు ఉన్న ఇదే భారతదేశంలో ప్రతిరోజు చర్చిల నుంచి రణగుణ ధ్వనులు వస్తూ ఉంటాయి, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి. మీ దేవుడు నిజమైన దేవుడు అవ్వచ్చు, అబద్ధమైన దేవుడు అవ్వచ్చు, అది మీ ఇష్టం. మీ చర్చి లోపలికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోవచ్చుగా. పైగా ఈ దేశంలో మీ జనాభా ఎంత? <3% కదా అఫీషియల్గా. మరి 3% ఉన్న మీ జనాభా మైకుల పేరుతోటి మా దేవుడే తోపు, మా దేవుడే తురుము, మిగతా వాళ్ళందరూ మాకు సంబంధం లేదు, వాళ్ళ అబద్ధాలు, నిజ దేవుళ్ళు కాదు, కల్పిత దేవుళ్ళు అంటూ బహిరంగంగా మైకులు పెడుతుంటే మా సెక్యులర్ చెవులన్నీ వింటున్నాయండి సిగ్గు లేకుండా. ఎవడు మాట్లాడట్లా, ఎవరికి కూడా నీ సౌండ్ నాకు ఇబ్బందిగా ఉందని అనట్లా. అలాగే మసీదుల నుంచి రోజుకి అజాన్ పేరుతోటి 5 సార్లు కోతలు పెడతారు. వాళ్ళు 5 సార్లు అరుస్తూ ఉన్నప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకు డిస్టర్బెన్స్ లేదు? డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నోరు తెరిచి మాట్లాడటానికి దమ్ము లేదు. ఆ మసీదులో రోజు 5 సార్లు ఏం చెప్తున్నారు? అల్లా మాత్రమే నిజమైన దేవుడు, అల్లా సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పేసి చెప్తారు. మీది మాత్రమే నిజమైన దేవుడు, మీది మాత్రమే నిజమైన మార్గం అయితే మిగతా అన్ని అబద్ధాలని చెప్పడమేగా. మరి 70% మంది హిందువులు ఉన్న ఈ దేశంలో మీది మాత్రమే నిజం అంటూ మీరు ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే, తప్పుడు ప్రచారాలు, మేమందరం మూసుకుని వినట్లా? 10 రోజులు బేం చేసుకునే దాన్ని మాత్రం మీకు ఎందుకు నోళ్ళు అంత లెగుస్తున్నాయి? మీ చెవులు తట్టుకోలేకపోతున్నాయా? మీ బుద్ధ కంట్రోల్ చేసుకోలేకపోతుందా? మత సామరస్యం అని చెప్తారు. ఈ దేశంలో మిగతా 30% మందికి ఉన్న మత సామరస్యం 70% మంది హిందువులకి ఎందుకు లేదండి? హిందువుల పట్ల ఎందుకు ఉండట్లా? మిగతా 30% మంది పాటలు పెట్టుకున్న, డాన్సులు కట్టుకున్న, రోడ్ల మీద ఊరేగింపులు చేసుకుని ఎవడో మాట్లాడు. హిందువులు చేసుకుంటే మాత్రం అది సంవత్సరానికి ఒక 4-5 సార్లు. ఎందుకు చచ్చిపోతున్నారు అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఈ పాయింట్స్ అన్నీ కేవలం ఒక వేరే మతం వాళ్ళే చేయట్లేదు, ఈవెన్ హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకొచ్చి పాయింట్ అవుట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటేనండి, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక భిన్నమైన జాతి ఉంది. ఆ జాతి పేరు సెక్యులర్స్. ఓకే, వాళ్ళకి ఏంటంటే హిందువులు పేర్లు హిందువులవే ఉంటాయి వాళ్ళకి. అఫ్కోర్స్ మతం మారిన క్రిస్టియన్స్ కూడా హిందువుల పేర్లతోనే బతుకుతూ ఉంటారు, కొంతమంది ఇంకా పేర్లు మార్చుకోకుండా. ఈ సెక్యులర్లకి ఎక్కువ మందికి హిందూ పేర్లు ఉంటాయి. ఈ హిందూ పేర్లు పెట్టుకుని వీళ్ళు విమర్శించేది ఎవరినంటే హిందువుల్ని. ఎందుకంటే వీళ్ళు హిందువుల్ని విమర్శిస్తున్నందుకే వీళ్ళకి విదేశాల నుంచి బిస్కెట్స్ వస్తూ ఉంటాయి. బిస్కెట్స్ అంటే మళ్ళీ బంగారు బిస్కెట్లు అనుకుంటారు, కుక్క బిస్కెట్లు వచ్చినట్టు వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు అవి తిని హిందువుల మీద, హిందువుల పండగల మీద, హిందూ ఆచారాల మీద మొరుగుతూ ఉంటారు.
సో ఇలాంటి మురిగే కుక్కల్ని ఏదో ఒకరోజు చెప్పు దెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇంతకు ముందులాగా ఈ సెక్యులర్ వాదాల్ని అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జీ జహాపన అని వినే పరిస్థితులు పోయాయి. ఈ పరిస్థితులు ఇంకా తగ్గుతాయి. ఒకవేళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రతి హిందువు మతోన్మాదిగా మారితే తప్ప ప్రయోజనం లేదు అనుకుంటే ప్రతి హిందువు అలా మతోన్మాదిగా మారటానికి ఏ మాత్రం వెనకాడే పరిస్థితి లేదు. బరాబర్ మతోన్మాదం అవుతాం. బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందువుల పైన హింస చూస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత ఏ ఒక్క సెలబ్రిటీ కానీ ఏ ఒక్క లీడర్ కానీ బయటకు వచ్చి మాట్లాడటమో, వాళ్ళకి సానుభూతి తెలియచేయటమో, లేకపోతే ఒక వాయిస్ వినిపించడం అనేది ఒక్కరిని కూడా చూడమండి. ఇదే సెలబ్రిటీలకి ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు ఆల్ ఐస్ అండ్ రైస్ అని చెప్పేసి అప్పుడు మాట్లాడతారు. స్టాండ్ విత్ గాజా అని చెప్పేసి మాట్లాడతారు. ఈ దేశపు రాజకీయ నాయకులు పార్లమెంట్ నడిబొడ్డును నిలబడి స్టాండ్ విత్ పాలస్తీన్, జై పాలస్తీన్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇదే వీళ్ళు పక్క దేశాలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని నిలబడతానుకుంటారు. ఇదే వీళ్ళు ఎవరైనా నాన్ హిందూ అమ్మాయికి ఏదన్నా ఏదో జరిగింది అనుకోండి, చిన్నది కాదు, ఆడపిల్లకి ఏ చిన్నది జరిగినా అది పెద్దదే కాబట్టి ఏదైనా వేరే మతపరంగా చూసేది వీళ్ళు కాబట్టి చెప్తున్నా. నాన్ హిందూ అమ్మాయి మీద ఏదైనా అత్యాచారమో హత్య జరిగిందంటే ప్రతి వాళ్ళ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రతి వాళ్ళ చేతిలో కొవ్వొత్తులు వస్తాయి. అదే మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు కోల్కతాలో. ఆ డాక్టర్ గురించి వీళ్ళ దగ్గర ఒక్కడి చేతిలో ప్లకార్డు రాలా, మరి ఎందుకను అంటే పేపర్లు అయిపోయాయా పెన్నులు అయిపోయా నాకు తెలియదు. కొన్ని కొవ్వొత్తులు వెలిగిస్తారంటే ఏకంగా కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మూతపడిపోయినట్టు ఒకటి చేతి నుంచి కొవ్వొత్తు కూడా బయటకు తేటల. ఎందుకని? అలాగే ఈరోజు బంగ్లాదేశ్లో కొన్ని వేల మంది హిందువులు ఓచుకోతకు వస్తున్నారు. మరి సేవ్ హిందూ, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎవరు రావట్లా? మేమే చెప్తున్నాం కదండి, అందరికీ చెప్తున్నాము. హిందూ లైఫ్స్ ఆల్సో మ్యాటర్స్. హిందువుల జీవితాలు, హిందువుల బ్రతుకుల గురించి కూడా ఆలోచించండి. ఆలోచించకపోతే ఏదో ఒక రోజున మీ దాకా ఆ మంట రావడానికి ఎక్కువ టైం పట్టదు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి, దానిలో కౌల్జీ అని ఒక రచయిత ఉంటాడు. ముస్లింలకు అనుకూలంగా రచనలన్నీ చేస్తూ ఉండి ముస్లింలని శాంతి దూతల కింద వర్ణిస్తాడు. ఎప్పుడైతే రలీవ్ గలీవ్ చెలీవ్ అంటూ ముస్లింలు హిందువుల్ని తరిమేసే పరిస్థితి వచ్చిందో కాశ్మీర్లో, వాళ్ళని కూడా చంపేశారు కొడుకులతో సహా. ఈరోజు వీళ్ళు అనుకోవచ్చు మేము సెక్యులర్గా ఉంటే ఏదైనా ఒక రోజు ఈ దేశం కనుక మతరాజ్యంగా మారితే ఆ రోజు మాకేదో ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పేసి. ఏముండవు. అందరికంటే ఒక అడుగు ముందు మిమ్మల్ని చంపేస్తారు. దట్స్ ఇట్. నిజంగా అండి. మొన్న యూపీలో కూడా అదే జరిగింది. ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలు ఆడుకోవటానికి బయట ఆడుకుంటుంటే ఒక ముస్లిం వ్యక్తికి ఆమె గతంలో అప్పు కూడా ఇచ్చింది. ఎందుకు? మన ఇంటి పక్కన ఉండేవాడే కదా అని చెప్పేసి. వాడు ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశాడుగా మొన్న. తట్టుకోలేని తరం. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్కి హిందూస్కి వచ్చేప్పటికీ ముస్లింల విషయంలో ప్రచారాలు బాగా చేస్తారు. నిన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఒక జేసీబీ డ్రైవరు కొంతమందిని కాపాడాడు. ఆ వ్యక్తి అక్కడ తన డ్యూటీ చేశాడు, సంతోషం చాలామందిని కాపాడాడు. అతను ఏ మతమైనా సరే అతను దైవాంశ సంభూతుడి కింద చూస్తానికి హిందుత్వం సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇదే ముస్లింలు కొంతమంది ఆడపిల్లలను అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఈ మధ్య చూసుకుంటే శ్రద్ధా వాకర్ కావచ్చు, లేదా పూజా ఠాకూర్ కావచ్చు, నేహ కావచ్చు, కర్ణాటకలో వీళ్ళందరినీ చంపేశారు. మరి వీళ్ళందరినీ చంపినప్పుడు ఇదిగో వీడు కూడా మా ముస్లిం, వీడు చంపేశాడు అని ఎవడు చెప్పట్లా. కానీ వీడు నలుగురిని కాపాడంగానే ఇదిగో మా ముస్లిం కాబట్టే కాపాడాడు. సరే, మీ ముస్లిం కాబట్టే కాపాడాడు. మరి సరిహద్దుల్లో మన దేశం మొత్తాన్ని కాపాడుతున్న సైనికుల్లో ఎంతమంది ముస్లింలు, ఎంతమంది హిందువులు లెక్కలు చూడండి. మరి వాళ్ళందరినీ మతం కోణంలో చూద్దామా? ఆ మతం కోణంలో చూస్తే ప్రతి సైనికుడికి మీరు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఏ మతం అని చూడకుండా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందిని కాపాడుతున్న నిజమైన దేవుళ్ళు వాళ్ళు. మేము వాళ్ళని మతం పెట్టి చూడట్ల ఇంతమంది హిందువులు చేస్తున్నారు అని చెప్పేసి. సైనికుడు అంటే సైనికుడే. అతను ముస్లిం అయినా, హిందువు అయినా, క్రైస్తవుడు ఉన్నా పర్లేదు, దేశాన్ని కాపాడుతున్నాడు. నేను ఇంత హిందుత్వం మాట్లాడే వ్యక్తిని ఒక సైనికుడు నిస్వార్థంగా పనిచేస్తుంటే అతను అన్యమతస్థుడైనా సరే అతనికి చేతులు జోడించి నమస్కారం చేస్తాను. ఒకవేళ పాదాభివందనం చేస్తే ఆయన మర్యాద ఇనుముడిస్తుంది అంటే అటువంటి సైనికుడికి పాదాభివందనం కూడా చేస్తాను. నేను మతం చూడను, మీరు మతం చూస్తుంది. అయితే కోల్కతా డాక్టర్ విషయం ఇందాక మీరు తీసుకొచ్చారు టాపిక్. ఇప్పటికీ అసలు ఏం జరిగింది అమ్మాయి విషయంలో, అసలు న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు ఆ స్టేట్ సీఎంఏ జస్టిస్ కావాలి అని చెప్పేసి ధర్నా చేయటం, అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రాబ్లం ఏంటంటేనండి, ఇష్యూని బాగా డైల్యూట్ చేశారు. ఎందుకో తెలియదు. మరి మమతా బెనర్జీ గారు రీసెంట్గా ఛాలెంజ్ ఇచ్చారు, కేంద్రం ఫెయిల్ అయింది,
ఈ వ్యవస్థని ఈ మహిళా చట్టాలని అమలుపరచడంలో అని చెప్పేసి అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. నిజానికి లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ పాలసీ, స్టేట్ కంట్రోల్డ్. అంతే కదా. అలాంటిది ఆవిడ కేంద్రం వైఫల్యం చెందింది మహిళా చట్టాల విషయంలో అన్న తర్వాత కూడా కేంద్రం నుంచి మరి ఎటువంటి యాక్షన్ ఇప్పుడు దాకా అయితే నేను చూడలే. కేంద్రం ఏం యాక్షన్ తీసుకుంటుందో, ఇప్పటి నుంచైనా మహిళా చట్టాలు స్ట్రాంగ్గా కేంద్రం అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఆ మార్పు ఏమైనా తెస్తారేమో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం ఆశగా. చూడాలి ఇక.